కృపను చూపమని యేసు ప్రభునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఒక పల్లవి పాడు. మోక్ష భాగ్యము నీకు కావాలేనా, మోక్ష భాగ్యము నీకు కావాలేనా, మోక్ష భాగ్యము నీకు కావాలేనా, నేనే యేసు నొద్దాగురమ్ము, నేనే యేసు నొద్దాగురమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. నిలబడండి, అంత కంజెస్టెడ్ అయిపోయింది. ఒకరు లైన్ నిలబడండి. ప్రియులారా, యేసువారి ఘనమైన నామములో మీకందరికీ సువాసన తెలియజేస్తున్నాము. కీలక సమయంలో పాటలు పాడుతూ సంతోషముగా ఈ పనుసర్భం మీద వస్తూ ఉన్నాం. గమనించండి, వాక్యం ముందు మాట వేయబడినది. అదేమనగా, ఇదిగో శాంతి మహా సంతోష శుభవర్తమానమేనగా రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన యేసు క్రీస్తు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించలేనక ఆయనకి యేసును పేరు పెట్టబడిను. యేసు రక్తము ప్రతి పాపం నుండి మమ్మల్ని కడిగి పవిత్రంగా చేయను. యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు దేవుడు నేటి వారిని గొప్ప ఆత్మరక్షణ మానవులకు పాపక్షమాపణ పరలోక రాజ్య వారసులవుదురు. నా సంతోషం సముద్రమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయను, నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయను. ఉండండి, దయచేసి ముగ్గురు లైన్ లో ఉండండి. ఇదిగో ప్రజలందరికీ కలుగదు మహా సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణమందు దేవుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యములైనది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చెను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ, పాపక్షమాపణ, ఆత్మరక్షణ పొందుదురు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ప్రవేశ మసీకి హల్లెలూయా. ప్రేమరమ్మ తండ్రి, ఇక్కడ నీ వాక్యం అందిస్తుండగా నీ దాసునికి కృపను చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చారు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా మనకు ప్రయాసపడుతున్నాం. భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా పుట్టిన మనిషి గిట్టక తప్పదు. అయితే ఈ లోకంలో పుట్టి మనిషి పాపములో పుట్టి పాపములో మరణించడం ద్వారా మంచి నిత్య నరకానికి వెళుతున్నాడు. ఈ పాపం పోవడానికి మనిషి ఎంతగానో ప్రయాసపడుతున్నాం. అయితే పాపము తీసివేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకాన్ని వెలిగించడానికి లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించి మానవులందరి కొరకు కలవరి శిలువలో తన రక్తాన్ని గార్చాడు.
యేసు రక్తము ప్రతి పాపము నుండి విడుదల కలుగును. ఈ లోకంలో అన్నదానం చేసేవారు ఉన్నారు, వస్త్రదానం చేసేవారు ఉన్నారు, కానీ మనిషి కొరకు ప్రాణాన్ని దానముగా చేసిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. అయితే యేసుక్రీస్తు వారు మనందరి కొరకు కలవరి శిలువలో తన రక్తాన్ని గార్చి మానవులందరినీ రక్షించి ఆయన మోక్షానికి మార్గం చూపించాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వారు, నీతిమంతుడు గనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనం పవిత్రంగా చేయను. ఎందుకంటే ఆయనకు మన హృదయంలో చోటిస్తే చాలు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏమీ అడగలేదు, హృదయంలో చోటిస్తే చాలు. నీ హృదయంలో మనము ఆయనకు చోటిస్తే చాలు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మన పవిత్రమ చేయను. అయినరా ఈ ఉదయకాలంలో నీ హృదయమందు నువ్వు చోటిస్తే చాలు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏమీ అడగలేదు అయ్యా. ఎందుకంటే లోకంలో యేసు బైబిల్స్, ట్రాక్స్, క్రిస్మస్ ట్రాక్స్ ఖచ్చితంగా అందరికి పంచండి. బ్రదర్స్ ఇవ్వండి, బ్రదర్స్ పంచండి. మీరు లైన్ లో ఉండద్దండి, మీరు అందరికీ పంచాలా. బ్రదర్స్ వెళ్ళండి, సైడ్కి వెళ్ళండి, పాడండి. అందరికీ సంతోషకరమైన వర్తమానం. అదేదనగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము. పాపం వల్ల వచ్చే జీతము మరణము, నిత్య నరకమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. మానవుడు తన పాపమును బట్టి నిత్య నరకానికి వెళ్ళి యుగాయుగములు ఆరని అగ్నిగుండములో నశించుట సృష్టికర్తన దేవునికి ఇష్టం లేదు కనుక పాపులమైన మానవుల్ని రక్షించుట కనుకే సృష్టికర్తన దేవుడే మానవుడుగా యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి అందించాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. మన అందరి పాప పరిహారార్థమై సృష్టికర్తన దేవుడే మనకు బదులుగా మన పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పణగా అర్పించాడు, తన రక్తము కాచాడు. మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ ప్రభువారు ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి పాపమును ఒప్పుకున్న వారిని పరిశుద్ధపరిచేవాడుగా ఉంటున్నారు. వారి జీవితంలో నెమ్మది, సంతోషము, తృప్తి అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, సమస్తమైన దుష్టత్వం నుండి విడిపించి దేవునితో సమాధానమును కలిగి జీవించే ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సర్వ మానవారికి అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఉదయ కాల సమయంలో ఈ సంతోషకరమైన వార్తను నువ్వు విశ్వసించి నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపించి పవిత్రులుగా చేయను. ప్రభువైన యేసు రక్తం ప్రతి పాపమును అడిగి పవిత్రులుగా చేయను. మన పాపమును మనం ఒప్పుకునేలా యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక మన పాపముల నుండి మనం క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేయను. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా నిత్య నాశనం నుండి పాపము నుండి విడుదల పొందుతారు. యుగాయుగములు దేవుని రాజ్యానికి వారసులుగా ఈ లోకంలో సృష్టికర్తల దేవునితో సహవాసం కలిగి జీవించే ధన్యత. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాప క్షమాపణ పొందెదరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వలోక సృష్టికర్తన దేవా, సర్వ మానవాళిని పాపం నుండి విమోచించుట కొరకై మానవుడుగా యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సత్యాన్ని అనేకులు గ్రహించి తమ పాపం నుండి నిత్య నరకం నుండి విడుదల పొందుటకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడివేడి కొంచెం తండ్రి. మానవుడి యొక్క పాపాలు పరిహరింపబడలేవు కాబట్టి కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించి ఉంది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. యేసు ప్రభువారు సెలవిస్తా ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునని సెలవిస్తా ఉన్నారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు.
త్వరగ చిన్న కుటుంబం మసీకి రాజుల రాజని యేసు ప్రభునికి ఓన్లీ యేసు ప్రభు యొక్క జన్మమును గురించి ఆయన చనిపోయి సమాధి చేయబడిన తిరిగి లేచిన విధానమును గురించే ప్రకటించాలా. క్రిస్మస్ అంటే లోకానికి రక్షణ, క్రిస్మస్ అంటే శాంతి, సమాధానం, సంతోషం, భయమును తొలగించడము, పాపములు క్షమించడము, ఇలాగ అర్థమయ్యేలాగా మా ప్రియ దేశులారా, మా నంద్యాల పట్టణస్తులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం తెలియజేస్తున్నాం. ప్రేమ గల దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా అనగా ప్రభువైన యేసుక్రీస్తుగా పుట్టిన వానిందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపగా నిత్యం జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని లేఖనాలలో రాయబడింది. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు మేము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి, ప్రభువైన యేసుక్రీస్తు దయా కనికల గురించి చెప్పడానికి వచ్చిన ఆయన మహాదేవుడై ఆకాశములు, భూమిని, జలచరాలు, సముద్ర చరాలు ఆయన తన మత్తుకర మాట చేత కలిగేసి మానవుని తన రూపంలో, తన స్వరూపంలో మానవుని కలిగేసినాడు. అయితే మానవుడు తన జీవితంలో పాపంలో, శాపంలో దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపంలో, శాపంలో తండ్రి ఇచ్చిన వాక్యమును వేరుగట్టి ఫలింప చేయమని ముందుకెళ్తుండగా కృప చూపమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. స్టార్ట్ చేయ పాట. సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును. సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును. రక్షకుడు చెందిన రక్తములో నీ పాపములన్నీ కడుగబడు. రక్షకుడు చెందిన రక్తములో నీ పాపములన్నీ కడుగబడు. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. ఎక్కగలేని నెమ్మది ఉంది, ఎవ్వరు శాంతి ఉంది. ఎక్కగలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. జై బోలియే జిందాబాద్ ఖుదావంద్ ప్రభు యేసు మసీహ్ హల్లెలూయా. దయచేసి లైన్లో ముగ్గురు ప్రార్థనకు నిర్వహించండి. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమును వచ్చిన వాక్యము పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు. పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు. ఉపకాలం రెడ్డి గారు వచ్చిన చెప్పండి. ప్రజలందరికీ కలగము మహా సంతోషకరమైన శుభవంశానికి కలిగినది ఏంటంటే సంతోషం. ఆ సంతోషాన్ని తెలుపుతున్నాం. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి యేసు నన్ను రక్షించండి. నా సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొంగింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించండి. నా పాపం
హృదయం కడిగి సంతోషం పొంగిపోయింది. మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రళయింతురు. మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రళయింతురు. బాలమందున కొత్త గీతం పాడుదని బాలమందున కొత్త సమస్త మానవాన్ని కొరకు జీవుల రక్తం దారపోసిన వాడుగా ఉంటున్నాడు కనుక ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే మనకు లోకానికి రక్షణ విమోచన కలుగుతుంది. అందుకే నామము ధన్య ధన్యాయసు నామము జయ జయ ప్రభు నామము యేసు పేరట ముక్తి దొరుకును యేసు పేరట ముక్తి దొరుకును ప్రభు నామము స్తుతి పరతు ప్రభు నామము స్తుతి పరతు ధన్య ధన్య నామము జయ జయ ప్రభు నామము. మానవుని ప్రతిభావమును కలిగి పవిత్రపరచును. కొంచెం ముందు ఆనందము ప్రభు నాకు సగే మామూర్తి ఈ స్వామర్శలేదు విలువైన ప్రభు ప్రేమను ఈ స్వామర్శనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను ఆనందము ప్రభు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుచున్నది. దేవుడి లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారి విధంగా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను ఒక విశ్రాంతిని కలుగజేతును. ఆయన యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఆహ్వానించుచున్నారు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడని. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సూచించినది. పాపం వలన వచ్చే జీవితం మరణము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య కృపావరము మనకు నిత్య జీవమైనది. ప్రభు యేసు నందు గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందగలరు. అప్పుడు మీరు మీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుతారు. చెప్పండి నాజరేయుడైన యేసు ప్రభువునకే, దేవి దేవుడైన యేసు ప్రభువునకే హల్లెలూయా హల్లెలూయా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నీడు విన్నవయ్యా, ఎడతెరి పేట త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా.
సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం యేసుక్రీస్తులో నేనే చేర్చుకో యేసుక్రీస్తులో నేనే చేర్చుకో యేసుక్రీస్తులో God so loved the world that he gave his only begotten Son, whosoever believeth in him shall not perish, but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. The Holy Bible says, for all have sinned and come short of the glory of God. పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుంది పాపం చేసి ప్రవేశిస్తుంది పాపంలో వచ్చి జీతం మరణం అయితే ప్రవేశిస్తుంది విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవం అనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. The Holy Bible says, this is a faithful saying and worthy of all acceptation, that Christ Jesus came into the world and died for sinners. ప్రక్షితమైన బైబిల్ సెలవిస్తుంది పాపలను రక్షించినట్లు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనదని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తున్నది. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. పాపం వల్ల వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు యేసు క్రీస్తునందు నిత్య జీవమని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. Believe on the Lord Jesus Christ, thou shalt be saved and thy household. ప్రభువు యేసుని విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ ఆత్మ నెమ్మది శాంతిని పొందుదురు. బోలో జిందత్ నవని శాంతికి పశువుల పాకాలు మరియమ్మ గర్భాలు పశువుల పాకాలు మరియమ్మ గర్భాలు ప్రభుయేసు జన్మించే కోరన్నో కొన్న పాపుల కొరకై వచ్చెను కోరన్నో యేసన్న పశువుల పాకాలు మరియమ్మ గర్భాలు పశువుల పాకాలు మరియమ్మ గర్భాలు ప్రభుయేసు జన్మించే క్రీస్తువారు మహా సంతోషకరమైన శుభవర్తమానమును మేము తెలియజేస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం ద్వారా యావత్ ప్రపంచానికి సంతోషం. యేసు క్రీస్తు ప్రభు ఎవరో తెలుసా యేసయ్యా చెప్పుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక పరువాసి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మకు వచ్చాడయ్యా దేవాది దేవుడు ఎవరో తెలుసా యేసయ్యా చెప్పుతానే. ఈ క్రిస్మస్ సందర్భంలో శాంతిరాలుగా వెళ్తూ మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి పరిచయం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. నశించిన దానిని వెలిగి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఉంటున్నాడు. ఆయన దేవాది దేవుడైనప్పటికీ నరుడుగా కన్యక మరియమ్మ గర్భమునందు 2024 సంవత్సరాల పూర్వం జన్మించినాడు. ఆయన జన్మ ఈ లోకానికి వెలుగు తెచ్చింది. మరణ ఛాయలో ఉన్నవారు మరి చీకటిలో కూర్చున్న వారికి గొప్ప వెలుగు సంతోషం మరి బయలువెళ్ళింది. ప్రియమైన వారులారా ప్రభువైన యేసుక్రీస్తు మానవుని యొక్క
పాప పరిహారం, మానవుని యొక్క పాపను తీసివేయడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. మానవుని యొక్క పాపను తీసివేయాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధ రక్తం. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు కనుక ఆయన నరుడుగా వచ్చి ఆ ప్రభుని యేసుక్రీస్తు నీ నా పాప పరిహారం కొరకై కాలు చేతులలో మేకులు, హృదయంలో బల్లెకూడు, శిరసున ముళ్ళ గిడ్డం కట్టబడి ప్రభుని యేసుక్రీస్తు శిలువలో అవమానము, నింద, మరి అనేకుల తిరస్కారం పొంది ప్రభుని యేసుక్రీస్తు తన ప్రాణమునిచ్చినాడు. చనిపోయినాడు, సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచినాడు. ఆ ప్రభు సజీవుడై ఆయన సజీవుడుగా ఉన్నాడు. అనేకులను రక్షించిన నిమిత్తమై తన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణలో పొందుదురు. ఉదయ కాలంలో సంతోషకరమైన శుభవర్తమానాన్ని మీకు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తున్నది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, మానవాళిని ప్రేమించిన దేవుడు 2000 సంవత్సరాల క్రితమే కన్యమర్య గర్భములో యేసుక్రీస్తు వారు రక్షకుడుగా జన్మించాడు. రక్షకుడుగా జన్మించడానికి గల ఉద్దేశం ఏందనగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రియమైన వారలారా, మానవుడు పాపములో జన్మించి పాపములో జీవించి పాపములోనే మరణించి నిత్య నరకానికి వెళ్ళేవాడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు సర్వ మానవులను ప్రేమించి పాపము నుండి విమోచించడానికి, మానవుడికి పాప పరిహారం కొరకై యేసుక్రీస్తు వారు పరిశుద్ధులుగా జన్మించి పాపము లేనివాడుగా జీవించి పాపము నుండి మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకై ఆ కలువరిశిలలో మరి మరణించిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, రక్తము చిందింపనిది పాప క్షమాపణ కలుగదు. కాబట్టి యేసుక్రీస్తు వారు సర్వ మానవాళిని ప్రేమించి మానవుని కొరకై ప్రశస్తమైన రక్తాన్ని కార్చిన వాడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయును. ప్రియమైన వారలారా, పాపంలో జన్మించిన మానవుడు పాపంలో జీవించి మరణిస్తే నిత్య నరకం ఉన్నది. ఆ నరకం నుండి తప్పించడానికే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నేను పాపం నుండి విడిపిస్తాడు, పాప క్షమాపణ జరుగుతుంది, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును గొప్ప రక్షణ పొందెదరు. ప్రేమల తండ్రి, ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి మీరు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలు. విన్నవారిలో కార్యం చేయండి, మీ రాజ్యము కొరకు సిద్ధపరచండి. ముందు వెళ్తున్నాం, తోడుగా ఉండండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బోలో ఖుదావన్ ప్రభు యేసు మసీహ్కే, రాజుల రాజైన యేసు ప్రభువారికి, అరణ్యాన్ని జయించి తిరిగి లేచిన యేసు ప్రభువారికి. హల్లెలూయా, హల్లెలూయా. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, పాపమును కడుగును. యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి, ప్రియుడా ప్రేమించే ఈ జగతి. సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి, ప్రియుడా ప్రేమించే ఈ జగతి. శిలువలో ప్రాణము అర్పించ క్రీస్తు, శిలువలో ప్రాణము అర్పించ క్రీస్తు. యేసుని పంపెను, ప్రియుడా యేసుని పంపెను. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా
పాపభారం మోసుకుని తన సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రేమమయుడు, కృపామయుడు ప్రభువైన యేసు ప్రభువారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. వస్తులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడని ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా ప్రలోకానికి మోక్షానికి వెళ్ళలేరని ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభువారు చెప్తున్నారు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను ఒప్పుకుంటే చాలు. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుడి వల్ల పవిత్రుడుగా నీతిమంతులుగా తీర్చి ప్రలోక రాజ్యం ఇస్తాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ, ప్రలోక భాగ్యం పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. రక్షకుడైన యేసు ప్రభువుకే శాంతి సమాధానం ఇచ్చే యేసు ప్రభువుకే హల్లెలూయా. లోకముగా కరుదించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే లోకముగా కరుదించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే లోకపాపమెల్ల ఇరువాలు మోసి లోకపాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపము ప్రియుడా, తొలగించే శాపము సాటి లేని యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును సాటి లేని యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చాడు. పాపాత్ములైన మనుషులను ప్రభువైన యేసు క్రీస్తు వారు రక్షించుటకు రక్షకుడిగా వచ్చాడండి. యేసు ప్రభువారు మనందరినీ ప్రేమించి రక్షకుడిగా వచ్చాడండి. ఆయన ప్రేమించి రక్షించేవారు దేవుడు లోకం నుంచి సమాధానములు శాంతి సంతోషం సమాధానములు శాంతి సంతోషం సమాధానములు రాజు రాజుగా యేసుక్రీస్తు వారికి గెలిచి తిరిగి వచ్చిన యేసుక్రీస్తు వారికి నిత్య జీవాన్ని గెలిచిన ఇదిగో ప్రజలందరికీ కలుగురమైన సువర్తమానము నేను మీకు శాంతిని అనుగ్రహించకు, సమాధానం అనుగ్రహించకు లోకంలో జన్మించిన వాడుగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధమైన బైబిల్లో రాయడం ఉన్నది, శాంతి మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం అనుగ్రహించినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు.
మీ హృదయంలోనే కలవర పరని ఎప్పుడు వెరువని ఎప్పుడు అని సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా పాపులను రక్షించడానికి మీరు వెనకాల మాట్లాడదు సిస్టర్స్, మీరు మాకు వినపడుతున్నాయి. మేము పోతాంటాం, మేము అప్పుడే ఉంటుంది మాకు వెళ్ళిపోయి అటు ఇటు పోతాంటాం, మాట్లాడకూడదు ఎరగాల్సి. నంద్యాల వాస్తువులకు ప్రభువైన క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. ఏంటి క్రిస్మస్ అంటే ఏంటి? ఈ క్రిస్మస్ యొక్క అర్థం ఏంటి? ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ అనే మాటను తెలియపరుస్తూ ఉంటారు. ప్రతి గ్రామంలో క్రిస్మస్, ప్రతి మండలంలో క్రిస్మస్, ప్రతి జిల్లాలో క్రిస్మస్, ప్రతి రాష్ట్రంలో క్రిస్మస్, ప్రతి దేశంలో చూసినా కూడా క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. వాట్ ఇస్ ద క్రిస్మస్? వాట్ ఇస్ ద క్రిస్మస్? మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ అంటే యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించిన దినమే క్రిస్మస్. ఏంటిది క్రిస్మస్ అంటే? యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో అరుదెచ్చిన దినం. ఆయనకి హ్యాపీ బర్త్డే అనే క్రిస్మస్ గా ప్రపంచమంతా క్రైస్తవులు జరుపుకుంటూ ఉంటారు. ఏం చెప్తున్నావయ్యా, ఏమి రుజువులు ఉన్నాయి యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినాడని అని మీరు అడుగువచ్చు. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం చరిత్రలో మనం చూస్తుంటాం. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం దాని అర్థం ఏంటంటే యేసు క్రీస్తు లోకంలో జన్మించిన తర్వాత చరిత్ర 2 భాగాలుగా చేయబడింది. దాన్నే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నారు. యేసు క్రీస్తు లోకంలో జన్మించక మునుపు జరిగిన చరిత్రను క్రీస్తు పూర్వం అన్నారు. యేసు ప్రభువు లోకంలో జన్మించిన తర్వాత జరిగిన చరిత్రను క్రీస్తు శకం. నువ్వు అవునన్నా కాదన్నా ఎవరైనా కూడా యేసు ప్రభువు 2024 సంవత్సరాల క్రితం క్రిస్మస్ గా అదే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని డిసెంబర్ 25వ తారీఖున ఈ లోకంలో జన్మించినాడు. ఆయన ఈ లోకంలో జన్మించడానికి గల కారణం ఏంటి? ఆయన జన్మలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే అనేక మంది బర్త్డేలు చేసుకుంటారు కదా, గొప్ప గొప్ప వాళ్ళు బర్త్డేలు చేసుకుంటారు కదా, మంచి మంచి వ్యక్తులు గొప్ప బర్త్డేలు చేసుకుంటారు కదా, రాజులు బర్త్డేలు చేసుకుంటారు కదా. ఏంటి మీ జీసస్ క్రైస్ట్ లో యేసు ప్రభువులో ఉన్న బర్త్డే యొక్క స్పెషల్ అంటే ఆయన జీవితంలో పాపం లేదండి. ఆయన యొక్క జన్మ పాపము లేని జన్మ. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపి. అయితే యేసు ప్రభు యొక్క జన్మ పాప రహితమైన జన్మ. పాపము లేకుండా ఈ లోకంలో జన్మించినాడు. ఇంకేంటంటే యేసు ప్రభు యొక్క బర్త్డే ఉన్న స్పెషల్ అంటే ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించినాడు. పాపము లేనివాడిగా జీవించినాడు. ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, ఆయన ప్రవర్తనలో పాపం లేదు, ఆయన జీవితం అంతట్లో కూడా పాపము లేని వాడుగా జీవించినాడు. ఇంకా ఏంటంటే క్రిస్మస్ యొక్క స్పెషల్ అంటే ఈ లోకంలో ఆయన 33 సంవత్సరాలు జీవించినాడు. కలువరి శిలువలో అమూల్యమైన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తమును ఆ కలువరి శిలువలో కాచినాడు. ఆ కలువరి శిలువలో పాపం లేని రక్తాన్ని కాచినాడు. 6000 మానవ జీవిత చరిత్రలో పాపల కొరకు పాపం లేని వాడుగా జన్మించిన వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. 6000 మానవ జీవిత చరిత్రలో పాపం లేని వాడి లోకంలో జీవించిన వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు వారు. 6000 మానవ జీవిత చరిత్రలో పాపం లేని వాడిగా కలువరి శిలువలో తన అమూల్యమైన రక్తంలో కాచిన వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు వారు. 6000 మానవ జీవిత చరిత్రలో పాపం లేని వాడిగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడైన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన బర్త్డే లేదా డిసెంబర్ 25 క్రిస్మస్ ప్రపంచమంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంది. కానీ యేసు ప్రభువు శాంతిని ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు, సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు, ఆనందం ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు. యేసు ప్రభువు లోకానికి వచ్చిన ఉద్దేశం ఏం తెలుసా? ఆయన చనిపోవడానికి వచ్చినాడు. ఏ మానవుడైనా జీవించడానికి ఈ లోకంలో జన్మిస్తాడు. యేసు ప్రభు ఒక్కడే ఈ లోకంలో చనిపోవడానికి జన్మించినాడు. కనుక నీ పాపం కొరకు యేసు రక్తం కాచినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచును. ప్రభు యేసుని శ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ ఆత్మమది శాంతిని పొందేరు. ఆ వాక్యమును మీరే నీరు కట్టి ఫలింప చేయండి.
మీ ప్రజల్లో రక్షణ కార్యం జరిగించండి. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయమని, అనేక హృదయములలో మనుషుల హృదయములలో మీరు జన్మించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. జిందా ఖుదావంది. రమ్మనుచున్నాడు యేసు ప్రభు, మన రారండి. త్వరగా స్కేల్ అండి, చాలు. జస్ట్ స్కేల్. రమ్మనుచున్నాడే సురాజు రండి సర్వ జనులారా, రమ్మనుచున్నాడే సురాజు రండి సర్వ. లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నదని. కనుక పిల్లలకు అడగవచ్చును, పాపులు ఎవరని దేవుని వాక్యం రాయబడింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అందరూ చిన్నలు పెద్దలు, చదువుకున్న వారు చదువులేని వారు, ప్రతి ఒక్కరు కూడా పాపులే. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు 2024 సంవత్సరాల క్రితం సశరీరుడుగా ఈ భూమిని కలిగించినాడు. కానుకనే ఈ ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకర సువర్తమానము మేము మీకు తెలియజేస్తున్నాము. ఈ సంతోషకర సువర్తమానాన్ని విశ్వాసించగలగ యేసుగా రక్షకుడు ఎవరు రక్షిస్తారంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించగలగానికి రక్షకుడు అని పేరు పెట్టి వచ్చినారు. ఈ రక్షకుడు భూమిలో ఉన్నందున మనకి ఏ ప్రయోజనం లేదు. ఈ రక్షకుడు నీ హృదయంలో ఉద్భవించగలక నీ జీవితంలో तबाब आपके घराना जरूर जन्नत नजात पाएंगे। भाई लोग सुनिए, ये सुसमाचार आपको ये समय में बता रहा है। यीशु मसीह के नाम पर ईमान लाओ, तबाब आपके घराना नजात पाएंगे। बोले పశువుల పాకలో మరియమ్మ గర్భాన అని పాడుకున్నాం. స్టార్ట్ చేయండి. పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరల్లో యేసయ్య. పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరల్లో యేసయ్య. పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసయ్య. ప్రభు యేసు జన్మించే ఊరల్లో యేసయ్య. పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసయ్య. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిపెట్టెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిపెట్టెను. పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసయ్య. పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసయ్య. పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరల్లో యేసయ్య. పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసయ్య. ఇంతయు గుడ్డలు చెవిటలు మూగలు, ఇంతయు గుడ్డలు చెవిటలు మూగలు, హస్తకలు తొమ్మిదో ఊరల్లో యేసయ్య. హస్తకలు తొమ్మిదో ఊరల్లో యేసయ్య. పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో
మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న పాపుల కొరకు జన్మించే ఓరన్నో యేసన్న పాపులకై వచ్చెను ఓరన్నో యేసన్న పాపులకై వచ్చెను ఓరన్నో యేసన్న జయ ప్రభు యేసు మసీహే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసముతో ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయన అనుగ్రహించను. खुदा की कलाम बाइबल फरमाती है जनाब, बाइबल में ऐसे लिखा है, खुदा की कलाम ऐसा फरमाती है, खुदा ने दुनिया से ऐसी मोहब्बत रखी, उसने अपना एकलौता बेटा बख्श दिया ताकि जो के उस पर ईमान लाओ हलाक बल्कि ना हो हमेशा की जिंदगी पाए. నశించిన దానిని వెతికి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు. क्योंकि गुनाहगारों की मजदूरी तो मौत है, मगर खुदा की बख्शिश हमारे खुदावन यीशु मसीह का हमेशा का जिंदगी है. ఏ భేదము లేకుండా లోకములో ఉన్న సర్వ మానవాళి పాపముతో నశించిపోతున్న వారి వద్దకు వచ్చాడు. जो कोई गुनाह करता है वह मुफलत की करार है और गुनाह की मुफलत हो तुम्हें जन्नत के जाने का यही रास्ता है. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు. ये मेहनत उठाने वालों और बोझ से दबे हुए लोगों सब मेरे पास आओ, मैं तुम्हें आराम दूंगा. ప్రయాసలో ఉన్న మానవుని వెతికి రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. क्योंकि गुनाहगारों को मजदूरी तो मौत है, खुदावन यीशु मसीह गुनाहगारों को नजर देने के लिए दुनिया में आए. ఏ భేదము లేకుండా ప్రతి మనుషుడు పాపి అయి ఉన్నాడు కాబట్టి పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. कोई राजबंद नहीं, एक भी नहीं, कोई समझदार नहीं, कोई खुदा की तारीफ नहीं, सब गुमराह है और सब के सब निकम्मे बन गए हैं. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు. गुनाहगारों के लिए यीशु मसीह दुनिया में आए. సర్వలోక పాప పరిహారం నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి జన్మించాడు. ये पूरा दुनिया को जो भी गुनाहगार है गुनाहगारों को जन्नत को रास्ता बताने के लिए यीशु मसीह दुनिया में आए. ఆయన దేవుడై ఉండి మానవ అవతారం ధరించాడు. उन्हें सारी इस दुनिया में उन्हें खुदा उद्धार करने के लिए दुनिया में आए. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడుగా మన కొరకు చేయబడ్డాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ లోకములో ఉన్న ఏ భేదము లేకుండా ప్రతి మనుషుడు పాపిగా చేయబడ్డాడు. పాపములలో జీతము మరణము. ప్రతి మనుషునికి మరణమనగా అగ్నిగుండము, యుగాయుగములు కాలుతున్న అగ్నిగుండం. పాపి అయిన మానవుడు నిత్య నరకములకు అగ్నిగుండములకు వెళ్ళవలసి ఉంది. అయితే అటువంటి మానవుని దేవుడు దైవ స్వరూపములో దైవ పోలికలో సృజించుకున్నాడు. కాబట్టి అటువంటి మనుష్యుడు నిత్య నరకములకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో భాష భేదము లేకుండా, కుల భేదము లేకుండా, రంగు భేదము లేకుండా, ప్రాంతీయ భేదము లేకుండా, ఏ భేదము లేకుండా మనుషులందరి కొరకై దేవుడే మానవ అవతారమును ధరించి ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. మా ప్రేమగల తండ్రి, ఈ పూర్వీకులలో నీ రాజ్య సువార్తను ప్రకటించాం. ఎంతోమంది విన్నారు, రక్షణ కార్యమును పాప క్షమాపణను జరిగించుతున్నారని విశ్వసిస్తూ ముందుకెళ్తుండగా తోడుకుండమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగు పెడుకుంటున్నాం తండ్రి.